విజయసాయిరెడ్డికి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి హ్యాండ్ ఇచ్చారని, విజయసాయిరెడ్డికి అలేఖ్యారెడ్డి హ్యాండ్ ఇవ్వడం వెనక నందమూరి బాలకృష్ణ ఉన్నారని, నందమూరి బాలకృష్ణ గారి చక్రం తిప్పడం వల్లే అలేఖ్యారెడ్డి గారు టీడీపీకి మద్దతు ఇవ్వబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. విజయసాయిరెడ్డికి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి హ్యాండ్ ఇచ్చారని, ఆవిడ హ్యాండ్ ఇవ్వడం వెనక బాలకృష్ణ హస్తం ఉంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం ఆ వార్త మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఈ వార్త కరెక్ట్ కాదు. అంటే ఈ వార్త వాస్తవమే, కానీ దీని వెనక బాలకృష్ణ ఉన్నారన్నది అవాస్తవం. ఓకే. ఏంటంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి వదిన కూతురే ఈ అలేఖ్యారెడ్డి. ఈ అలేఖ్యారెడ్డి మొదటి వివాహం విఫలమైన తర్వాత తారకరత్నని పెళ్లి చేసుకుంది. సరే, ఈ పెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు. తారకరత్న ఇంట్లో వాళ్ళు గెట్అవుట్ అన్నారు. గెట్అవుట్ అంటే వాళ్ళిద్దరు ఏదో ఉన్నారు, బయట ఉండి ఏవో వాళ్ళ కష్టాలు వాళ్ళు పడి వాళ్ళు మొత్తానికి జీవితంలో నిలదొక్కునే ప్రాసెస్లో ఎన్నో అష్ట కష్టాలు పడ్డారు. చివరికి ఒక ఇల్లు కొనుక్కున్నారు, 3 పిల్లలు, ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్న తరుణంలో ఇంకా తారకరత్న సీరియస్గా రాజకీయాల్లోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ ప్రజాగళం ద్వారా ఆ రోజు లోకేష్ తోటికి పక్కన వచ్చాడు, సపోర్టింగ్గా వచ్చాడు. అదే రోజు అనుకోకుండా పాపం అతనికి గుండెపోటు వచ్చి అతను చాలా రోజులు హాస్పిటల్లో ఉండటం, తర్వాత చనిపోవటం జరిగింది. ఈమె హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కావచ్చు, అంటే తారకరత్న హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కావచ్చు, అంతకుముందు వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నప్పటి నుంచి కావచ్చు, విజయసాయిరెడ్డి మరి వదిన కూతురు అంటే కూతురు కింద లెక్క కదా, సహాయ సహకారాలు అందించిన మాట వాస్తవం. అలాగే విజయసాయిరెడ్డి దగ్గర కూడా ఇబ్బడిముబ్బడిగా డబ్బు ఉంది కాబట్టి, ఆమె కూడా అంత డబ్బు లేని కుటుంబం ఏమీ కాదు కాబట్టి మొత్తానికి ఏదో మొత్తానికి సహాయ సహకారాలు అయితే ఒక మోరల్ సపోర్ట్ అయితే విజయసాయిరెడ్డి ఇచ్చాడు. ఆ విషయంలో అసలు మర్చిపోయే విషయం కాదు. అలాగే యాక్సిడెంట్ అయిన తర్వాత అతను స్పందించడం కావచ్చు, హాస్పిటల్స్లో కేర్ తీసుకోవటం కావచ్చు, మంచి చెడు అంతా తానే చేశాడు విజయసాయిరెడ్డి. చనిపోయిన తర్వాత కూడా ఆఖరికి పెద్ద కర్మ వరకు కూడా అతను ముందుండి నడిపించాడు మొత్తం. అప్పుడు ఏమనిపించిందంటే చూసేవాళ్ళకు కూడా విజయసాయిరెడ్డి చాలా సందర్భాల్లో చాలా నాన్ సెన్స్గా మాట్లాడతాడు. అస్సలు అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయటంలో విజయసాయిరెడ్డి పెట్టింది పేరు. అలాగే ఈ సూట్ కేస్ కంపెనీలు పెట్టించడం విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇంత కిడ్ ప్రోకో ద్వారా దొరకకుండా సంపాదించడం వెనకమాల కూడా విజయసాయిరెడ్డి హస్తం ఉందని అనుకుంటారు. సరే, అంత చెడు పేరు ఎలాగూ ఉందో ఓ పక్కన, రెండో పక్కన ఈ మంచి పని చేసేసరికి ఎంతో కొంత పాప ప్రక్షాళన జరిగిందిలే అనుకున్నారు ఆ రోజుల్లో విజయసాయిరెడ్డిని చూసి. సరే, అది అయిపోయిన తర్వాత కూడా ఎంతో కొంత ఆమెతోటి ఆమె పిల్లల బాగోగులు, మంచి చెడు ఎలా ఉన్నావు ఏంటి అనేది మోరల్ సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నాడు. అయితే మొదటిసారి ఆమె చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు, జైలు నుంచి వచ్చిన తర్వాత కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక వార్త వచ్చింది. ఏంటి, ఈమె తెలుగుదేశానికే సపోర్టింగ్గా ఉండబోతుందా అనేది వచ్చింది. అలాగే ఒకానొక సందర్భంలో ఈ కన్సర్ట్ జరిగిన సందర్భము ఎప్పుడో ఒకసారి మటుకు ఆమె పిల్లల చేత సిబిఎన్ జెండాలు ఊపించింది. సరే, ఏదేమైనా ఆమె అటువైపు ఉన్నది అనేది ఎంతో కొంత అర్థమవుతుంది. అయితే మొన్న రామాయణంలో పిడకల వేటలాగా ఏం జరిగిందంటే, ఉగాది పండుగ రోజు విజయసాయిరెడ్డి వీళ్ళింటికి వెళ్ళాను. వీళ్ళింట్లో ఉగాది ఈమె వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ భావావేశాలను కావచ్చు, లేకపోతే భావోద్వేగాలను కావచ్చు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. అది మంచి అయినా చెడైనా. మీకు ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ, ఎన్నికల సమయం అయినప్పటికీ కూడా ఉగాది పండుగను మాతో కలిపి మీరు జరుపుకోవడము, మాతో ఉండటము మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది, అది ఇది అని చెప్పి ఓ మెసేజ్ పెట్టింది. పెడితే దానికి ఏం చేశారంటే ప్రతిగా ఈమె విజయసాయిరెడ్డికే ఈమె మద్దతు అని చెప్పి మళ్ళీ ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.
ఇంకా ఆ తర్వాత బాలకృష్ణను మోక్షజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరితోటి కలిసి ఉన్న ఫోటో, ఇప్పుడు వెళ్ళిన ఫోటోనో లేకపోతే అంతకుముందు ఎప్పుడో వెళ్ళిన ఫోటోనో ఒక ఫోటో షేర్ చేసింది మళ్ళీ ఆవిడ. దీన్ని బట్టి అర్థం చేసుకోండి నా మద్దతు ఎవరికి ఉంటుందో అన్నట్లు ఈ ఈ ఈ అనుకునే వాటన్నిటికీ తెరదించింది. కానీ అలేఖ్య రెడ్డి అనుకున్నంత తెలివి తక్కువదైతే కాదు. ఆమె స్ట్రాటజీస్ ఆమెకున్నాయి. ఆమె స్ట్రాటజీ ఏంటి అంటే పుట్టింటి వాళ్ళతోనూ మంచి సంబంధాలే, అలాగే అత్తింటి వైపు వారితోనూ మంచి సంబంధాలే నెలకొల్పాలి అనే ఉద్దేశంలో ఆవిడ ఉంది. ఎందుకు? ఇప్పుడు తనకు 3 పిల్లలు ఉన్నారు. పిల్లల భవిష్యత్తు ముఖ్యం. పిల్లల భవిష్యత్తు ముఖ్యం. ఇక్కడ ఈమెకు రావాల్సిన ఆస్తిపాస్తులు కావచ్చు, వంశపారంపర్యంగా రావాల్సినవి నందమూరి కుటుంబం నుంచి రావాలి ఆమెకి. అలాంటప్పుడు నందమూరి కుటుంబాన్ని ఎంత తెలివి తక్కువ వాళ్ళే అలా చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అది వేరే విషయం. అలేఖ్య రెడ్డి అంత తెలివి తక్కువది కాదు. తన బిడ్డల భవిష్యత్తు కోసం, తన భవిష్యత్తు కోసం, తనకి ఎవరితో ఉంటే తనకి పని సులువుగా ఉంటుంది అనేది ఆమెకి తెలుసు. అందుకే ఆమె నా మద్దతు బాలకృష్ణకే అన్న లెవెల్లో ఆమె ఒక ఫోటో సర్క్యులేట్ చేసింది. అంటే కొన్నిసార్లు వీళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ భావాలను పంచుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒక ఫోటో పెట్టేసి మీకు నచ్చింది మీరు అనుకోండి, మీకు నచ్చింది మీరు రాసుకోండి అన్నట్లు మనకు వదిలేస్తారనమాట. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ ఆమెకి ఆమె కుటుంబంతో, నందమూరి కుటుంబంతో ఆమెకి అవసరం ఉంది. అక్కడ హక్కు ఉంది ఆమెకి అన్నిటిని మించి. ఆమె హక్కును ఆమె ఎందుకు కాదనుకోవాలి? విజయసాయిరెడ్డి వైపు ఉండి, విజయసాయిరెడ్డి వైపు ఉంటే ఆమె హక్కులను ఆమె ఎట్లా సంపాదించుకోగలుగుతుంది? తారకరత్నకి వచ్చే ఆస్తిపాస్తులకి హక్కుదారులు తన పిల్లలు. ఇవి వదులుకుంటారా లేకపోతే విజయసాయిరెడ్డిని కావాలనుకుంటారా? ఇక్కడ ఒక కుటుంబం ఉంది, పెద్ద కుటుంబం ఉంది, తాంచాడంత కుటుంబం ఉంది. ఇంత కుటుంబాన్ని వదులుకుని ఒక విజయసాయిరెడ్డి కోసమో లేకపోతే వైసీపీ కోసమో ఆమె ఇటు ఎందుకు వస్తుంది? ఆమె తెలివి తక్కువదా? పైగా ఆమె ఆలోచించేది కూడా సమంజసంగా ఉంది. ఇక్కడ బాలకృష్ణ కూడా చాలా అండగా ఉన్నాడు. మామగారు ప్రత్యక్షంగా అండగా లేరు కానీ తన మామగారిని కూడా బాలకృష్ణ ఒప్పించగలడు అనే ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు మొత్తం నందమూరి కుటుంబంలో మొత్తం 7-8 మంది కొడుకులు కదా ఎన్టీఆర్కి. వాళ్ళందరిలోకి చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోగా ఉన్న వాళ్ళందరికీ ఎంతో కొంత చక్రం తెప్పగలిగేది బాలకృష్ణే. ఇటు ఆడపిల్లలతోనూ ఇటు మగపిల్లలతోనూ అందరితోనూ మాట్లాడతాడు. మిగతా వాళ్ళందరూ అందరితోనూ మాట్లాడుకోరు, కానీ బాలకృష్ణ అందరితోనూ బాగుంటారు. అక్కడ దాకా ఎందుకు? అసలు ఈ మధ్య కాలంలో బాలకృష్ణ మీద బాలకృష్ణ తన కూతుర్ని లోకేష్కి ఇచ్చిన తర్వాత లక్ష్మీపార్వతి అడ్డం తిరిగింది, కానీ అంతకుముందంతా బాలయ్య బాబు అని జపం చేస్తూ ఉండేది. ఆమెకి చంద్రబాబు నాయుడు అంటే పడదు, కానీ బాలకృష్ణ అంటే ఎప్పుడూ ఆమెకి కోపం లేదు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు వియ్యంకులు అయ్యారో ఆ రోజు నుంచి ఈయనకు కూడా జల్లగొట్టేసింది ఆవిడ. ఇది పరిస్థితి. అందుకని అలేఖ్య రెడ్డి ఇవాళ తీసుకున్న నిర్ణయము ఆమె భవిష్యత్తు, ఆమె పిల్లల భవిష్యత్తు కోసం ఆమె సముచితమైన నిర్ణయం తీసుకుంది. ఓకే. అంతేగాని రాజకీయాల్లో ఎవరికి ఉపయోగపడతారు ఏంటి అనే దానికంటే కూడా ఆమె తన సేఫ్టీ కోసమే ఆ నిర్ణయం తీసుకుంది.